హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత నడుం కట్టు అంటే మనకి నడుంకి కట్టడం వల్ల అసలు యూజ్ ఉంటుందా, అసలు ఎన్ని రోజుల నుంచి ఇది స్టార్ట్ చేయాలని అయితే చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఇది కట్టడం అనేది అసలు దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయా ఉండవనేది కూడా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఆ డౌట్ అనేది ఈ వీడియోలో అనేది నేను క్లారిఫై అనేది చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో ఆ డౌట్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ బేబీ కేర్ వీడియోస్ కావాలన్నా సరే చెప్పండి. ఈ ఛానల్లో బేబీ కేర్ వీడియోస్ అండ్ ఆల్సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత టిప్స్ అనేది ఈ ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీ నుంచి ఆ చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి చిన్నగా పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది. సో డెలివరీ అయ్యాక ఇంకా బేబీ బయటకు వచ్చాక మనకి పొట్ట అనేది అలానే ఉంటుంది. సో అది కొంచెం మనకి ఆ పొట్ట అనేది తగ్గాలంటే కొన్ని నెలలు అనేది పట్టొచ్చు. లైక్ 3 months ఆర్ 6 months వరకైనా సరే పట్టొచ్చు. అది కూడా దానికి తగ్గట్టుగా టిప్స్ పాటిస్తేనే మనకి ఆ పొట్ట అనేది తగ్గుతుంది. ఎలాంటి టిప్స్ పాటించకపోతే మాత్రం అంటే మనకి బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో మన స్టమక్ అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా లైఫ్ లాంగ్ కూడా మనకి ఆ పొట్ట అనేది అలానే ఉంటుంది. బట్ అలా కాకుండా మనకి యథావిధిగా నార్మల్గా అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కంటే మనకి ప్రెగ్నెన్సీ కాకముందు ఎలా స్టమక్ ఉంటుందో అలానే అవ్వాలంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తేనే మనకి యథావిధిగా మళ్ళీ ఆ స్టమక్ అనేది వస్తుంది. సో ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే మనకి ఈ నడుం కట్టు అంటే మనకి కట్టు కట్టడం వల్ల యూజ్ ఉంటుందా అనేది అడిగారు. సో ఖచ్చితంగా 100% అయితే యూజ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనకి అది టైట్గా అంటే కొంతమంది బెల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదైనా ఒక టవల్ కానీ పెద్ద సారీ కానీ అంటే టైట్గా కట్టేసుకుంటూ ఉంటారు. సో అలా కట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ బోన్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ బోన్కి సపోర్ట్గా ఉంటుంది మెయిన్. సో బ్యాక్ బోన్కి సపోర్టింగ్గా ఉంటూ మనకి ఈ స్టమక్ లోపల కండరాలన్నీ ఉంటాయి కదా, సో ఇది మనం టైట్గా కట్టడం వల్ల యథావిధిగా మనకి ఫస్ట్లో ఎలా స్టమక్ ఉండదో అదే విధంగా మళ్ళీ నార్మల్గా వస్తుంది. అది కూడా మీరు రెగ్యులర్గా ఒక 3 months ఆర్ 4 months డైలీ మనం యూస్ చేస్తేనే మనకి యథావిధిగా మళ్ళీ స్టమక్ అనేది వస్తుంది. సో ఈ రోజు కట్టి మళ్ళీ రేపు గ్యాప్ ఇచ్చి అలా గ్యాప్ ఇచ్చుకుంటూ పోతే మనకి మంచి రిజల్ట్స్ రాదు. అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎలాగుంటుందో స్టమక్ మళ్ళీ అలానే ఉండిపోతుంది. అలా కాకుండా నార్మల్గా యథావిధిగా రావాలంటే ఖచ్చితంగా ఒక 3 months మినిమం 3 months మీరు రెగ్యులర్గా ఈ కట్టు అనేది కట్టడం వల్ల ఖచ్చితంగా స్టమక్ అనేది తగ్గుతుంది. ఇది 100% అంటే మనకి పూర్వకాలం నుంచి అనాదిగా వస్తుంది. అండ్ డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది బెల్ట్ పెట్టుకుంటారు, కొంతమంది టవల్, కొంతమంది సారీస్, ఇలా ఏదైనా సరే ట్రై చేస్తే టైట్గా కట్టేసుకొని ఒక 3 months వరకైనా సరే ఉండాలి. అలా చేస్తే మనకి స్టమక్ అనేది తగ్గుతుంది. సో అది అండ్ ఇంకో కొంతమందికి డౌట్ ఎలా ఉంటుందంటే ఇది ఎప్పటి నుంచి అసలు మనం వేసుకోవచ్చా అంటే ఎప్పటి నుంచి మనం వాడాలి, ఎప్పటి నుంచి వేస్తే మంచిది అంటున్నారు. సో ఫస్ట్ మనకి నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఏంటంటే 2nd or 3rd day వేసుకున్నా పర్వాలేదు, ఏం నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ అవుతుంది, స్టమక్ దగ్గర ఎలాంటి స్టిచెస్ అనేది ఉండదు. సో మనకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోయినా డాక్టర్ చెప్పకపోయినా సరే మనం వెంటనే కట్టేసుకోవచ్చు. బట్ సి సెక్షన్ అయ్యే వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి సి సెక్షన్ చేస్తారు అండ్ స్టిచెస్ అనేది ఉంటాయి. అంటే ఆ స్టిచెస్ అనేది కంప్లీట్గా మానేదానికి 1 month అంటే మనకి స్టిచెస్ కంప్లీట్గా అంటే పూర్తిగా మానేదానికి 1 month అయినా పడుతుంది. కొంతమందికి 15 daysకే మానిపోతూ ఉంటుంది. సో అంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో సి సెక్షన్ చేసేవాళ్ళు మినిమం ఒక 20 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు నడుం కట్టు అనేది స్టార్ట్ చేయండి. సో 20 days ఆర్ 50 days తర్వాత లేదా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడిగైనా సరే వేసుకోవాలి. కానీ మీరు ఎలా పడితే అలా కట్టుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే మీరు ఆ నడుం కట్టు కట్టడం వల్ల స్టిచెస్ అనేది మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వచ్చు అండ్ బ్లీడింగ్ రావచ్చు అండ్ చీము లాంటిది కూడా కారచ్చు. సో ఇన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్
అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సి సెక్షన్ అయ్యే వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఒక 20 డేస్ ఒక 30 డేస్ గ్యాప్ ఇచ్చి ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన విధంగా మాత్రమే మీరు ఈ కట్ అనేది కట్టాలి. కానీ సో ముందే మీకు నచ్చినట్టుగా అయితే కట్టడానికి అయితే లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. నార్మల్ వాళ్ళు వెంటనే ఒక 3 డేస్కి 4 డేస్కి అయినా సరే వెంటనే కట్టుకోవచ్చు. సో అయితే దీనివల్ల అయితే మంచి రిజల్ట్సే ఉంటుంది 100% కూడాను. అండ్ నేను కూడా ట్రై చేశా ఫస్ట్ డెలివరీకి అండ్ సెకండ్ డెలివరీకి కూడా. సో దానివల్ల నాకు మంచి రిజల్ట్సే వచ్చాయి. అయితే మీరు కూడా ట్రై చేయండి. కానీ ఒకరోజు కట్టి ఇంకో రోజు కట్టకుండా అయితే కాదు, మినిమం ఒక 3 మంత్స్ అయినా సరే యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ఆఫ్టర్ డెలివరీ టిప్స్ అండ్ బేబీ కేర్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.